ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఢిల్లీ. ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో మనం ఉంటున్నాం అనేది అర్థం కావట్లా. ఏ నిమిషం ఎవరితో గొడవ వస్తుందో, ఏ నిమిషం ఎవరు మనతో తగాదా పెట్టుకుంటారో, ఏ నిమిషం ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితి. హోలీ రోజు తరుణ్ వాళ్ళ మేనకోడలు ఢిల్లీలో పైన డాబా మీద ఆడుకుంటూ, ఆ పాప వాళ్ళ ఫాదరు కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారట. ఆ అమ్మాయి పైనుంచి డాబా మీద వాటర్ బెలూన్స్ వస్తాయి కదా, అవి ఫాదర్ మీద వేసి ఆడుతోందిట ఆ పాప. ఆ టైంలోనే అటువైపు నుంచి వెళ్తున్న ఒక ముస్లిం మహిళ మీద అనుకోకుండా ఈ బెలూన్ పడింది. పడితే ఇంకా అంతే, ఇక పెద్ద రచ్చ చేసేసి అరిచేసి గోల్ చేసి ఆ మహిళ బీభత్సంగా సృష్టించి ఇంకా గొడవకు దిగితే వీళ్ళందరూ తరుణ్ వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ వెళ్ళి వాళ్ళ ఇంటికి సారీ చెప్పొచ్చి అపాలజీ చెప్పారట. అమ్మ తప్పైపోయింది, క్షమించండి, చంటి పిల్ల దానికి తెలియదు, 10 ఏళ్ళు కూడా లేవమ్మా, మీరు సర్దుకోండి అమ్మా, ఇంకోసారి ఇట్లాంటి తప్పు జరగకుండా చూసుకుంటామంటే క్షమించే గుణం లేనప్పుడు దేనికి బతుకుతున్నారు మనుషుల్లాగా మనుషులు? ఏ మనిషి అయినా సారీ చెప్పినా లేకపోతే క్షమించమని అడిగినా అది క్షమా గుణం అనేది మనుషుల్లో లేకపోతే తప్పు ఎలా మనుషులు బతుకుతారు చెప్పండి? అది తప్పు కాకపోయినా వాళ్ళకి తప్పు అనిపించింది కాబట్టి మన వైపు నుంచి ఆ రంగు నీళ్లు పట్టడం తప్పు జరిగింది కాబట్టి క్షమాపణ చెప్పారు. కానీ వాళ్ళు ఊరుకోలేదు. ఊరుకోకపోగా ఎవరైతే తరుణ్ ఉన్నాడో నైట్ టైము అతను ఆఫీస్ అయిపోయి తనకి ఇదంతా తెలియదు. ఇంట్లో వాళ్ళు వెళ్ళారు, అపాలజీ చెప్పారు, అయిపోయింది, ఇంటికి వచ్చేసారు. తరుణ్ రాత్రి ఆఫీస్ అయిపోయిన తర్వాత వస్తున్న 26 ఏళ్ళ కుర్రాడు అతను, చేతికి అంత వచ్చాడు, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. అలాంటి వాళ్ళని కాపు కాసి 30 మంది అతి క్రియాత్మకంగా కొట్టి చంపారు. ఏంటండి, వాటర్ బెలూన్ కోసమా, రంగు నీళ్ళ కోసమా? ఏమవుతారు రంగు నీళ్ళు పోసుకుంటే? ఏమైనా మీ ప్రాణాలు పోయినాయా? యాసిడ్ పోసారా? ఏం జరిగిందని చెప్పి మీదకి వచ్చి తరుణ్ని చంపారు. ఒక హిందువుని చంపితే ఏం పర్వాలేదు, అదే ఒక హిందువు బలానా గుడి దగ్గర నువ్వు ఎందుకురా బన్నమ్ముతున్నావు అని చెప్పి అడిగితే పెద్ద చర్చలైపోయి పెద్ద గోళ్ళైపోయి హిందువులందరూ పనికిమాలిన వాళ్ళ కింద ట్రీట్ చేశారు. నేను క్వశ్చన్ చేస్తున్నాను ఈరోజు, ఒక బన్నమ్ముకునేవాడిని అమ్మద్దని చెప్పారు, తప్పేంటి? ఇప్పుడు రంజాన్ మాసం జరుగుతోంది, అక్కడికి వెళ్ళి పొద్దు నుంచి వాళ్ళు ఉపవాస దీక్షలో ఉంటారు. మన బ్రదర్స్ అందరూ, ముస్లిమ్స్ సోదరులందరూ ఉపవాసాల్లో ఉంటారు, ఫాస్టింగ్లో ఉంటారు. వాళ్ళు ఫాస్టింగ్లో ఉండే టైంలో వెళ్ళి మనం ఏదైనా అమ్ముతాం కొనుక్కోమంటే కొనుక్కుంటారా? వాళ్ళు ఊరుకుంటారా? చర్చిల దగ్గరికి వెళ్ళి పూలు అమ్మితేనే దాని గురించి పెద్ద పెద్ద మత కళలు సృష్టించి పూలు పెట్టుకునే వాళ్ళందరూ అసలు ఆడాళ్లే కాదని చెప్పి పెద్ద పెద్ద తీర్పులు ఇచ్చారు. అయినా ఊరుకున్నాం. మొన్న బన్ అమ్ముతుంటే హైదరాబాద్లో దాని గురించి సమ్మక్క సారక్క జాతరలో దాని గురించి అరే ఎక్కడమ్మేవరు అని అడిగినందుకే పెద్ద యుద్ధం జరిగింది. అట్లా అంటారా, అలా అంటారా వాళ్ళని? మరి వాళ్ళ హిందువుని పట్టుకుని తరుణ్ని పట్టుకుని నరికి చంపారు. మరి ఏం చేశారు వీళ్ళంతా? ఎక్కడికి పోయారు అందరూ? ఎంత దుర్మార్గం అండి! ఒక పాప చంటి పిల్ల రంగు నీళ్లు కొట్టింది, దానికోసం దీన్ని ఫోన్ చక్కగా నవ్వి చక్కగా ఓకే అమ్మా హ్యాపీ హోలీ అని చెప్పి వెళ్ళొచ్చు కానీ సంస్కారం ఎక్కడ పోయింది? దాన్ని అరెస్ట్ చేయలేదు పోలీసులు. ఎక్కడ పోయిందో పోయింది. తక్కిన వాళ్ళు అరెస్ట్ చేస్తే 8 మందిలో దాంట్లో ఒక మైనర్ కూడా. ఆ మైనర్కి శిక్ష ఏం పడుతుంది? రేపొద్దున పాటికి చక్కగా చదువుకుని బయటికి వచ్చి పెద్ద ఉగ్రవాది అవుతాడు ఢిల్లీకి. నా చిన్నప్పుడు హోలీ రంగు నీళ్లు పడి నా కుటుంబాన్ని అవమానించారు, నేను జైలుకి వెళ్ళాను, అప్పుడు నా ఇల్లు కూల్చారని చెప్పి పెద్ద రౌడీ పెద్ద గూండా అవుతాడు అతను. అరే మనందరం ఒక చోట ఉంటున్నాం, చక్కగా ఉండాలి, ఎవరికి ఏ ఇబ్బందులు లేవు, చక్కగా ఉంటున్నాము. ఒక రంగు నీళ్లు పడ్డందుకో, ఒక పాప బెలూన్ వేసినందుకో, లేకపోతే ఏమైనా వయసులో ఉన్న వాళ్ళ నాన్నో వాళ్ళ అమ్మో మీ మీద వేస్తే ఆ నిజంగా చంపేయండి, అందరం ఒప్పుకుంటాం. అంతేగాని పసిపిల్ల వాళ్ళ తండ్రి మీద వేసుకుంటూ పొరపాటు మీ మీద రంగు నీళ్లు పడినందుకు అంత పెద్ద గోల్ చేయాలా? ఏమవుతుంది? ఎంతమంది ముస్లిమ్స్ సోదరుల దగ్గరికి వెళ్ళి చర్చిలు మసీదులకు వెళ్ళి తాయితులు కట్టించుకునే హిందువులు ఉన్నారు. రంజాన్ మాసంలో వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ ఇంట్లో వండిన బిర్యానీ ఎంతమంది హిందువుల ఇళ్ళకి వస్తున్నాయి? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా మనుషులు అన్న తర్వాత? స్పందించండి, ముస్లిం సోదరులు కూడా స్పందించండి. ఇట్లాంటి తప్పు మనం హిందువుల మీద దాడి చేయకూడదు. ఇలా అందరం ఒక చోట ఉన్నప్పుడు ఏదైనా జరుగుతుంటాయి. మన రంజాన్ మాసాన్ని వాళ్ళు కూడా పవిత్రంగా చూస్తున్నప్పుడు, వాళ్ళు కూడా మనకి సహకరిస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళ పండగలను సహకరించాలని చెప్పండి. నోర్లు ఎక్కడ పోతున్నాయి అందరికీ? మీ రంజాన్ మాసాన్ని మేము ఎంత భక్తి శ్రద్ధలతో మీకు ఏ ఇబ్బంది కలగకుండా మేము చూస్తున్నప్పుడు మా పండుగలు వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలని చెప్పి మీరు ఎందుకు చెప్పరు పెద్దలు? ఆ బన్న అమ్మద్దన్నందుకు పెద్ద పెద్ద మత పెద్దలు బయటకు వచ్చేసి వార్నింగ్లు ఇచ్చారు. ఇంత పెద్ద జరిగిందన్న
ఉట్టి పుణ్యానికి చంపేశారు తరుణ నేతని, 26 ఏళ్ల కుర్రాడు, చేతికి వచ్చిన కుర్రాడిని. చాలా అన్యాయకరమైన విషయం. ప్లీజ్ ఆలోచించండి, మనుషులుగా ఉండండి. ఏమీ కాదు, అందరం కులం ఒకటైతే మాత్రం ఏం కాదు. దానికోసం అని చెప్పి పెద్ద పెద్ద పౌరుషవంతంగా పోవాల్సిన అవసరం లేదు. మనందరం తినేది ఒక తిండే, మనందరం నివసిస్తుంది భారతదేశంలోనే. అంతేగాని మీరు పాకిస్తాన్, మేము ఇండియా లాగా అయితే కనుక ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు కూడా అని చెప్పి చాలామంది చెప్తే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారని చెప్పి బయటకు వచ్చి గొగ్గోలు పెడుతున్నారు. ప్లీజ్ మనందరం ఒక చోట ఉంటున్నాం. ఏదైనా తప్పులు జరిగితే క్షమించుకోవడాలు నేర్చుకోవాలి. మా వైపు నుంచి తప్పు జరిగినా మీరు క్షమించండి, మీ వైపు నుంచి తప్పు జరిగినా మేము క్షమిస్తాం. అలా అయితేనే కదా మనం ముందుకెళ్ళగలిగేది. అదేది లేకుండా కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం ఎవరికి చేత కదా నా చంపుకోవడం చాలా ఈజీ మార్గాలు. ఎంతలోకి ఆడవాళ్ళు చంపగలరు నిమిషంలో. కిచెన్లో ఉన్న ఆయుధాలతో 2 నిమిషాలు ఆడవాళ్ళు చంపేయగలరు. దానికోసం పెద్ద పెద్ద ఎక్కడికో వెళ్ళి ట్రైనింగ్ అవ్వక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళి అండర్ గ్రౌండ్లో బతకక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళి బాంబులు తయారు చేయక్కర్లేదు. కిచెన్లో ఉన్న ఐటెంతో లేపేయగలరు ఆడవాళ్ళు. అది అక్కడి దాకా రాకుండా ఎవరైనా తెచ్చుకోవాలి. అలా కాకుండా ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చంపుకుంటూ పోతాం రంగు నీళ్ళు పడంగానే అంటే ఎవరూ తక్కువ తినలేదు, అందరూ సిద్ధంగానే ఉంటారు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అది కాదు కదా మనకు సమస్యకి పరిష్కారం. శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అర్థమైందా? దానికోసం వెళ్ళి ఎక్కడికెక్కడికో ట్రైనింగ్ అవ్వక్కర్లేదు. లేడీస్ ఒక్కళ్ళు చాలు లేపేయడానికి. అది పరిస్థితులు. అందుకని ఎంత శాంతియుతంగా ఉంటే అంత మంచిది ఎవరికైనా.